మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాల్సిందిగా మనవి. మనం నేర్చుకున్న ప్రతి వాక్యం, నేర్చుకుంటున్న ప్రతి ఒక్క దైవిక జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అనేది మనలోకి వచ్చినప్పుడు ఇంకా ఫ్రీగా బ్రతకడానికి, లేకపోతే స్వేచ్ఛగా బ్రతకడానికి శక్తి మనకు వస్తుంది. దేవుని జ్ఞానం కానీ, దేవుని యొక్క వాక్చాతుర్యం కలిగిన శక్తి కానీ మనకి లేకపోతే మనం బంధకంలో పనిచేస్తాం, తర్వాత శాపంలో పనిచేస్తాం, కష్టం ఎక్కువ పడుతూ ఉంటారు, డబ్బు తక్కువ వస్తూ ఉంటారు. అలాంటి బంధకాల్లో మనం అందరం బంధించబడుతూ ఉంటాం. సో దయచేసి దేవుని జ్ఞానాన్ని మనం పొందుకున్న, దేవుని వాక్యానుసారమైన శక్తిని మనం పొందుకున్న ఆ స్వచ్ఛపరమైన ఆలోచనతో మనం ముందుకు వెళ్ళొచ్చు. సో అది ఎలానో చూద్దాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుతాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కాదు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండేది. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా చొరబడుచున్నాడు. ధర్మశాస్త్రంలో ఒక పుల్లైన తప్పిపోవట కంటే ఆకాశమును భూమియు గతించిపోవట సులభం. ఈ 3 స్క్రిప్చర్స్లో మరెంతో జ్ఞానం దాచబడింది. 15వ వచనం చూస్తే, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. ఈ ఈ ఈ వర్డ్ని అండర్లైన్ చేసుకోండి. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మళ్ళీ చదువుతున్నాను, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. రైట్? మరి దేవుని దృష్టికి, దేవుని యొక్క హృదయానికి, దేవుని యొక్క మనస్సుకు అసహ్యమైనది ఏదైనా ఉందా అంటే, మనుషులు ఏదైతే ఘనముగా ఎంచుతున్నారు ఒక దాన్ని, అది ఏదైనా సరే, ఎలాంటి మనుషులు, మళ్ళీ లోకానుసారమైన మనుషులు ఏదైతే ఘనముగా ఒక దాన్ని ఎంచుతున్నారో దానిని దేవుని దృష్టికి ఎలా ఉందంట, అసహ్యముగా పనిచేస్తుంది. అయితే మీది వచనాల్లో చూస్తే 13వ వచనం చదవండి ఒకసారి. సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని, అనగా దేవునిని డబ్బును ఒకేసారి సేవింపలేము. కానీ చాలామంది సేవించగలిగేటట్టుగా ఉన్నారు. బట్ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పారు. అంటే మానవులు దేన్ని ఘనపరుస్తున్నారు అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయిండొచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు వారు సాక్ష్యంతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే 13 వచనాలు ఏవైతున్నాయో అక్కడ ఆ అర్థాలు అవన్నిటిని వివరణ ఇస్తూ, ఏదైతే మానవులు ఘనముగా ఎంచుతున్నారో దాన్ని దేవుని దృష్టికి ఎలా ఉందంట, అసహ్యముగా ఉందంట. సో మానవుల దృష్టికి ఘనముగా ఏమి ఎంచుతున్నారు మానవులు అని అంటే, 13వ వచనం ప్రకారంగా డబ్బు. మానవులు ఘనముగా దేన్ని ఎంచుతున్నారు? ఫస్ట్ వన్ డబ్బు. మనీని, డబ్బును ఘనముగా ఎంచుతున్నామా లేదా? ఎస్. డబ్బు లేకుండా బ్రతకలేమనే ఆలోచన అందరికి ఉందా లేదా? ఉంది. డబ్బు లేకుండా మనం ఏది సాధించలేము అనే విశ్వాసం అందరికి ఉందా లేదా? ఉంది. అంటే మన మనస్సులో దేవుడు లేకుండా ఏది చేయలేము అనే దానికన్నా ఎక్కువగా డబ్బు లేకుండా ఏది చేయలేము అనే దాంట్లోకి మనం వచ్చేసాం. ఆ ఆలోచన, ఆ తాత్పర్యం ఏదైతే ఉందో అది దేవునికి ఎలా ఉందంటే దేవుని దృష్టిలో అసహ్యము. సో దేవుడు దాన్ని నచ్చట్లేదు. అలాంటి క్యారెక్టర్ కానీ, అలాంటి గుణాన్ని కానీ, అలాంటి మానసిక స్థితిని కానీ, ఆలోచనను కానీ దేవుడు నచ్చుతున్నాడా? నచ్చట్లేదు. దాన్ని కంప్లీట్గా దేవుడు అంటున్నాడు, ఆయన దృష్టి ప్రకారంగా ఆలోచిస్తే దేవునికి అది ఎలా ఉందంట, అసహ్యము. మానవులకి ఎలా ఉందంట అది మరి ఘనమైనదిగా ఎంచుతున్నారు. హల్లెలూయా. ఇంకేమేమి ఎంచుతున్నారు కింది వచనాలు చూస్తే, యోహాను కాలము వరకు 16వ వచనం చూస్తే, యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా
జొరబడుచున్నారు. ధర్మశాస్త్రములో ఒక పొల్లైన తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభం. అంటే ధర్మశాస్త్రములో ఏవైతే ధర్మ విధులు రాయబడి ఉన్నాయో వాటికన్నా ఎక్కువగా అవి తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట ఈజీ అంటే ధర్మశాస్త్రాన్ని మార్చటానికైనా ధర్మశాస్త్రంలో ఉన్న అనేకమైన విషయాలను పసిగట్టడానికైనా కష్టం అంట. కానీ సులభం ఏదంట? ఆకాశము భూమి గతించిపోవుట సులభం. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరో భక్తులు చెప్పట్లేదు, యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. అంటే మానవులు దేంట్లో బంధించబడ్డారు కంప్లీట్గా అంటే లోకానుసారమైన ఆ సిస్టమ్స్లో సంపూర్ణంగా మానవులు బంధించబడ్డారు. అందుకే మానవులు దాంట్లో బంధించబడ్డారు కనుక ఏమని అంటున్నాడు? మానవులలో అలాంటి మానసిక తత్వం నుంచి విడిపించడానికన్నా ఎక్కువగా భూమియు ఆకాశము గతించుట సులభం అంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఇప్పుడు ఏది సులభం? మనిషిలో ఉన్న ఈ తాత్పర్యం ఏదైతే మనుషులు కట్టుకున్నారో అవి తీయట సులభమా? భూమి ఆకాశం గతించడం సులభమా? భూమి ఆకాశము తొలగిపోవడము సులభం అంట. దేనికి కంపేర్ చేస్తున్నాడు? మానవులలో ఏదైతే కట్టడాలు, ఆజ్ఞలు, పనికిరాని తాత్పర్యాలు మానవుని యొక్క మనసులో పెట్టుకున్నారో అవి తీయుట కంటే భూమి వెళ్ళిపో, ఆకాశం వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాయి. కానీ అదే దేవుడు ఎన్నో మారులు మానవుడికి చెప్తున్నాడు, ఇది నమ్మకండి, దీన్ని గణపరచకండి, ఇలాంటి విషయాల్లో మీరు ముందుకు వెళ్ళకండి, ఈ మానసిక తాత్పర్యం నుంచి బయటికి రండి అన్నప్పుడు మనిషి వింటున్నాడా? వినట్లేదు. అదే భూమి వింటాయి, ఆకాశాలు వింటాయి, తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వింటాయి. దేవుడు ఆజ్ఞాపిస్తే సమస్తం వింటున్నాయి. కాబట్టి అవి స్వేచ్ఛగా పనిచేస్తున్నాయి. అదే మనము స్వేచ్ఛగా దేవుని యొక్క కృపలో పని చేయలేకపోతున్నాం. సో ఇది బాగా ఆలోచించాను. తర్వాత వర్డ్స్లో చూస్తే 18th వర్డ్స్, తన భార్యను విడనాడి, అది ఒక్క నిమిషం ఆగండి. 9th వర్డ్స్ చదవండి ఒకసారి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకుని, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. సో టెంపరీ గురించి మాట్లాడుతున్నాడు, పర్మనెంట్ గురించి మాట్లాడుతున్నాడు. డబ్బు ఎప్పటికి ఉంటుందా? ఉండదు. అదే మనిషి వాడు చనిపోయేంత కాలము వాడు భూమి మీద ఉండాల్సింది. కానీ ఆ డబ్బు భూమి మీద ఉన్నప్పటికీ అది మన చేతిలోకి నుంచి వెళ్ళిపోవాల్సింది. ఏదో ఒక రోజు జ్వరం వచ్చినా, ఏదైనా అపాయకాలం వచ్చినా, ఏదైనా మనకి ఏదైనా హాని జరిగినా డబ్బు వెళ్ళిపోతుంది. అక్కడ క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులు సంపాదించుకుని, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్తున్నారు. వర్స్ 10, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. సో ఇవన్నీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు? సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు ప్రీచ్. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే బేసిక్గా ఫౌండేషన్గా చూసుకోండి. అదేంటంటే 15వ వచనంలో మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి. మనుషులు దేన్ని ఘనముగా ఎంచుతున్నారో ఆ దేవుని దృష్టికి వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచవాలి. ఇప్పుడు చెప్పండి, ఈ వర్డ్స్ తీసుకొని అక్కడ పెడితే వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచవాలని. మరి ఇక్కడ ఏమని అంటున్నాడు? మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అస్యం. కొన్ని అర్థం కావాలి. కొన్ని విషయాలు వి నీడ్ టు అండర్స్టాండ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నాట్ బై ద వరల్డ్లీ సిస్టమ్స్. లోకానుసారమైన ఆత్మతో ఆలోచిస్తే ఏది అర్థం కాదు. దేవుని ఆత్మతో ఆలోచిస్తే సమస్తం మనకు అర్థమవుతుంది. అయితే ఇదే బేస్ మీద ఐ వాంట్ టు ప్రీచ్, రైట్? నెక్స్ట్ వర్డ్ చూద్దాం. నెక్స్ట్ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. రైట్. తర్వాత ఎబ్రీయుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియో లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. నెక్స్ట్
ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. రైట్. హెబ్రీయులు 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. రైట్. సో ఇక్కడ నిబంధన గురించి మాట్లాడుతున్నారు. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో దేవుడైన యెహోవా చేసిన కట్టడాలు ఏవైనా ఉన్నాయో అవి ఇజ్రాయెల్ ప్రజలకి చెందినవి. కొత్త నిబంధన ఏంటంటే సర్వమానవాళికి, ఈ భూమి మీద 800 కోట్ల మందితో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఒక నిబంధన. సో బాగా వినాలి, నిబంధనకి వాగ్దానానికి చాలా తేడా ఉంటుంది. వాగ్దానం అనేది సీజనల్గా పనిచేస్తుంది, వాగ్దానం అనేది జనరేషనల్గా పనిచేస్తుంది. అంటే ఒక తరం వారికో 3 తరాల వరకు వాగ్దానం పనిచేస్తారు. నిబంధన అలా ఉండదు. ఒక్కసారి దేవుడు నిబంధన చేస్తే అది స్థిరపరచబడుతుంది. అది ఈ భూమి ఉన్నంత వరకు, ఈ ఆకాశ మండలాలు ఉన్నంత వరకు ఆ నిబంధన ఎల్లకాలం పనిచేస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక నిబంధన తీసుకొని వచ్చారు, అదే కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధన ఒక యుగం వరకు, 2 యుగాల వరకు కాదు, అది ఎల్లప్పుడూ ఉంటుందంట. అలాగనే నోవా కాలంలో దేవుడు ఒక నిబంధన చేశాడు, నేను మళ్ళీ తిరిగి ఈ భూమిని నీటి ద్వారా నాశనము చేయను. దానికి నిబంధన ఏమిచ్చాడు దేవుడు? దానికి నిబంధన ఏమిచ్చాడు? ఇంద్రధనస్సుని ఇచ్చాడు. అంటే అప్పటికి ఇంద్రధనస్సును దేవుడు సృష్టించలేదు, బట్ నిబంధన ద్వారా ఇంద్రధనస్సును ఆకర్షవంతంగా సృష్టించి ఇప్పటి వరకు ఆ ఇంద్రధనస్సు వచ్చేలాగా దేవుడు చమత్కారమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఆ ఇంద్రధనస్సు చూసినప్పుడల్లా ఏం గుర్తుకు రావాలి? నిబంధన. అంటే ఈ వర్షాల వల్ల, ఈ తుఫాను వల్ల, లేకపోతే ఏదైతే వాటర్స్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి భూమి మీదకి రావు అనటానికి ముఖ్య ఉద్దేశం ఆ రెయిన్బో. అంటే దేవుడు ఏ నిబంధన చేసినా అది ఎల్లప్పుడూ ఉంటుంది, బట్ వాగ్దానం చేస్తే మాత్రం అది ఎల్లప్పుడూ ఉండదు. అది ఏదో ఒక రోజు సంపూర్ణమయ్యే అవకాశం ఉంటుంది. ఏదో ఒక రోజు నెరవేర్చబడిన తర్వాత మళ్ళీ ఆ వాగ్దానం యొక్క శక్తి ప్రభావం పని చేయదు. కానీ నిబంధన అనేది ఎల్లప్పుడూ పనిచేస్తా. ఈ 2 కాన్సెప్ట్స్ని మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాం. సో నిబంధనకి వాగ్దానానికి తేడా ఉంది. సో దేవుడు అందరికీ వాగ్దానాలు చేస్తాడు, నిబంధన మ్యాక్సిమం చాలా మందికి చేయడు. ఇది బాగా గుర్తుపెట్టుకో. తర్వాత మత్తయి సువార్తలోకి వెళ్తే 9వ అధ్యాయం 34 వచ్చు. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు. ఒక్క నిమిషం, మత్తయి 12:31 నుంచి చదవండి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడడానికి, మనిషి కుమారుడికి విరోధముగా మాట్లాడితే పాప క్షమాపణ కలదు గాని. పాప క్షమాపణ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. నెక్స్ట్, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ ఎవరికి ఉందంట? మనిషి కుమారుడు. మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభే అనుకోకండి. మనిషి కుమారుడు అంటే మానవుడు కల్పించిన ప్రతి ఒక్క సిస్టమ్స్ ఏవైతున్నాయో దానికి వ్యతిరేకంగా మనం కొన్ని తప్పులు చేసినా దానికి పాప క్షమాపణ ఉంటుంది. దేవుడు చేసిన నిబంధన, దేవుడు చేసిన ప్రతి ఒక్క ఆజ్ఞ ఏదైతుందో దానికి వ్యతిరేకంగా పనిచేస్తే దానికి పాప క్షమాపణ లేదు, శిక్ష అనుభవించాల్సిందే. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ పాపాన్ని తీసివేయడానికి వచ్చాడంటే మానవులు కల్పించుకున్న పాపములను తీసివేయడానికి వచ్చాడు. డిసోబీడియన్స్ టు గాడ్, దేవునికి వ్యతిరేకంగా ఏదైతే చేస్తున్నామో ఆ దాన్ని తీసేయడానికి రాలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పాపములన్నీ తీసేయడానికి వచ్చాడు? మానవులు కల్పించుకొని, మానవుల యొక్క తాత్పర్యాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి కొన్ని సిస్టమ్స్ వాళ్ళు క్రియేట్ చేసుకొని, ఆజ్ఞలు క్రియేట్ చేసుకొని, మానసిక స్థితి సరిగ్గా లేక పక్కవారిని రకరకాల హింసలు పెట్టే తాత్పర్యంతో ఏదైతే వాళ్ళు పాపాలు చేస్తున్నారు అటువంటి పాపములన్నిటినీ క్షమించడానికి వచ్చారు. అందుకే కోవెనెంట్, నిబంధన.
యేసు ప్రభు ఏ నిబంధన తీసుకొని వచ్చాడు? నేను నా స్వరక్తాన్ని ఈ భూమి మీద కారుస్తాను, అప్పుడు ఈ భూమి మీద ఉన్న సర్వలోక పాపములన్నీ కూడా వెళ్ళిపోతాయి, నేను తుడిచివేయడానికి వస్తున్నాను. అంటే ఈ లోకంలో ఏదైతే మానవులు కల్పించారో సిస్టమ్స్ అంటే ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. అయితే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కొన్ని నిబంధనలు చేస్తారు. తర్వాత వాగ్దానాలు కాదు, వాగ్దానాలు రాజకీయ నాయకులు చేస్తారు, నిబంధన కుటుంబీకులు చేస్తారు. రైట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సంఘంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. తర్వాత సొసైటీ పరంగా దేవుని యొక్క నామంలో కొన్ని నిబంధనలు పనిచేస్తాం. ఏవైతే వాటిని మనం చేస్తూ ఉన్నామో అది మానవులతో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాం. ఇద్దరు వివాహం చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక నిబంధన ఎవరు చేసుకున్నారు? దేవుడు వాళ్ళకి చేస్తున్నాడా, వాళ్ళు చేసుకుంటున్నారా? వాళ్ళకి చేసుకుంటున్నారు. ఆ నిబంధన ఏంటి? నువ్వు నా భర్తవి, నువ్వు నా భార్యవి, నీ ఎడల నేను ప్రేమ చూపిస్తాను, నీ ఎడల నేను ప్రేమ చూపిస్తాను, నువ్వు నా ఎడల ఉంటావు, నువ్వు నా ఎడల ఉంటావు అని ఇద్దరు అదే భాషతో, భాషార్థవంతం చేత, అదే తాత్పర్యం చేత, అదే ఒక ఆలోచన చేత ఇద్దరు ఒక నిబంధన చేస్తారు. దట్స్ అ కోవెనెంట్ ఆఫ్ ది మ్యారేజ్. ఆ మ్యారేజ్ ఒక కోవెనెంట్లో తప్పు చేస్తే దేవుడు ఇన్వాల్వ్మెంట్ కాడు. ఎందుకు దేవుడు ఇన్వాల్వ్మెంట్ కాడు అని అంటే, కోవెనెంట్ దేవుడు చేశాడా, ఇద్దరు చేసుకున్నారా? ఏ సిస్టమ్ ద్వారా, ఎవరు కల్పించిన తాత్పర్యం ద్వారా అంటే మానవుడు కల్పించిన తాత్పర్యం మీద బేస్ అయి కోవెనెంట్ చేశారు. దాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, తప్పు లేదు. ఆ కోవెనెంట్ ద్వారా ఇది తప్పు అని దేవుడు అనట్లేదు, కానీ ఆశీర్వదిస్తున్నాడు. అలాగని ఆ కోవెనెంట్ ఏదైతే నిబంధన ఉందో దేవుడు వారిద్దరి మధ్యలోకి వచ్చి దేవుడు నిబంధన చేయడు. అందుకే బాగా ఆలోచించండి. ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ డస్ నాట్ డిఫైన్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ఓన్లీ డిఫైన్డ్ బై ద పీపుల్. అంటే ఎవరైతే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో వాళ్ళే డీల్ చేసుకోవాలి బై యూజింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, శక్తిని బట్టి, మార్గాన్ని బట్టి, ఆలోచనను బట్టి మనమే లేకపోతే మన కుటుంబంలో జరిగే అనేకమైన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి మనం డీల్ చేసుకోవాలి త్రూ ప్రేయర్. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే దేవుడు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి ప్రార్థన చేయాల్సి వస్తుంది. దేవుడు ఇన్వాల్వ్ అవుతే యూ డజంట్ నీడ్ టు ప్రే, గాడ్ విల్ డూ డైరెక్ట్లీ ఎవ్రీథింగ్. అదే ఎందుకు దేవుడు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని అంటే, ఎవరు చేసుకున్నారా నిబంధన? భార్య భర్తల మధ్యలో వాళ్ళిద్దరే చేసుకున్నారు. మధ్యలో ఒక వ్యక్తి ఎవరు? దైవజనుడు ఉండి చేపిస్తా, ఈ నిబంధన నువ్వు చేయి, ఈ నిబంధన నువ్వు చేయి. ఇద్దరు కలిసి ఒక నిబంధనకు వస్తారు. మన ఇద్దరం కలిసి దేవుని చిత్తాన్ని చేద్దాం, మన ఇద్దరం కలిసి దేవుని పనిని చేద్దాం, మన ఇద్దరం కలిసి దేవుని పని చేద్దాం అనే ఆలోచనతో ఉన్న ఫస్ట్ కైండ్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్ని రాను ఎక్కడికి వస్తుంది? అందుకు ఒక దగ్గర అంటాడు, ఆత్మానుసారముగా మొదలుపెట్టి ఎట్లా ఎండ్ చేస్తారంట? శరీరానుసారంగా దాన్ని ముగిస్తామంట. వాట్ వి బిగిన్ ఈజ్ ఎవ్రీథింగ్ స్పిరిచువల్, బట్ వాట్ వీఆర్ ఎండింగ్ ఈజ్ ఫ్లెష్. హల్లెలూయా. నేనేమంటానంటే డోంట్ బిగిన్ ఎనీథింగ్ స్పిరిచువల్, ఎందుకంటే మ్యారేజ్ ఇస్ కంప్లీట్లీ ఫిజికల్. హల్లెలూయా. సో దేవుని యొక్క చిత్తంలో ఏదైతే మ్యారేజ్ ఉందో ఆ కోవెనెంట్, మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో ఒక నిబంధన వారి మధ్యలో వాళ్ళు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ తప్పు నిబంధనకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే వారికి పాప క్షమాపణ ఉంది. ఎందుకు అనంటే దేవుడు నిబంధన వాళ్ళకి చేయలేదు. ఎవరు చేసుకున్నారు? మనిషి చేసుకున్నాడు. సో ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే మనిషి కుమారుడికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు అక్కడ ఏమొస్తుందంట? పాప క్షమాపణ ఉంది. అదే స్క్రిప్చర్లో నెక్స్ట్ వర్స్ ఏముంది? ఎవరైనా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపము చేస్తే క్షమాపణ ఉందా? అంటే దేవుడు నిబంధన చేస్తే దాన్ని పాటించాల్సి. ఒక వాక్యం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక చాప్టర్ 3 verse 15. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఉడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడును దాని ఉడంబడిక అంటే ఒక నిబంధన, ఒప్పందం. రైట్, చదువు. తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమియో కలుపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అని. ఆ సంతానము క్రీస్తు. రైట్, వెరీ పవర్ఫుల్ రెవెల్. అది మీ తర్వాత ధ్యానం చేసుకో. 15వ వచనం చూస్తే, సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుతున్నా. ఇక్కడ క్లారిటీగా వినండి. ఫస్ట్ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయమే, పౌలు ఎలా మాట్లాడుతున్నాడు?
దైవజనుడిగా మాట్లాడట్లేదు, ఎలా మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. మనుషుడు చేసిన ఒడంబికైనను స్థిరపడిన తరువాత ఎవడునో దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడట. ఇది మనిషి రీతిగా మాట్లాడుతున్నా, నాట్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జస్ట్ ఒక మనిషి రీతిగా మాట్లాడుతున్నా. నెక్స్ట్ చదువుదాం ఇంకొక స్క్రిప్చర్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 18 చదవండి. సున్నతి పొందిన వాడైనను పిలువబడిన అతడు సున్నతి పోగొట్టుకొనవలదు, సున్నతి పొందని వాడైనను పిలువబడిన సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమీ లేదు. రైట్. నెక్స్ట్ 2021. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడుగా ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు. కానీ స్వతంత్ర వగుటకు శక్తి కలిగిన ఎడలా స్వతంత్రుడు వగుట మరీ మంచిది. లేక అది చదవండి. ప్రభువునందు కింద ఉంటది కదా, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ 21వ అధ్యాయంలో పాయింట్ 1-2 లేదా అక్కడ? దాసుడవై 21 దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్ర లేక అంతేకాదు స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన దాసుడై ఉండుటకే చూడుము అని లేదా అక్కడ? చదవండి. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడ వగుటకు శక్తి కలిగినేడలా స్వతంత్రుడ వగుట మరీ మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు. అయితే ఇక్కడ 7th చాప్టర్లో మొత్తం దేవుని ఒక ఆజ్ఞను బట్టి మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాడు. అదొక నిబంధన. సో మనుషులు ఏదైతే ఒడంబడిక చేశారో, ఒక నిబంధన చేశారో దాని గురించి మాట్లాడుతూ ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాడు కదా. సున్నతి పొందిన వాడైనను లేకపోతే సున్నతి పొందిన వాడైనను ఎవరైనను, అక్కడ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే దానితో మనకి సంబంధం లేదు. 19వ వచనం చూస్తే దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము కానీ సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమీ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడేనో ఆ స్థితిలోనే ఉండవలేదు. ఇక్కడ 21వ వచనం బాగా గుర్తుపెట్టుకో. ఇది కంప్లీట్లీ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద మ్యారేజ్. రైట్. మ్యారేజ్ అంటే మ్యారేజ్ కాదు, కోవెనెంట్, నిబంధనతో అంటుకట్టబడి ఉంది. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు కానీ స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడగుట మరీ మంచిది. 27వ వచనం. ప్రభువు నందు పిలువబడిన దాసుడు. ఈ దాసుడు ఎవరు? ప్రభువు నందు పిలువబడిన దాసుడు అంటే ఇద్దరు మనుషులు ఏదైతే నిబంధన చేసుకున్నారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే నిబంధన చేశారు, వాగ్దానము కాదు. వాగ్దానము వివాహము కాకముందుకు వాగ్దానం, వివాహం అయిన తర్వాత నిబంధన. వివాహం కాకముందుకు ఏం చేస్తారు? నిబంధన చేస్తారా? ఏం చేస్తారు? వాగ్దానం, నేను నిన్ను వివాహము చేసుకుంటాను. చేసుకున్న తర్వాత నిబంధన అవుతుంది, ఎందుకంటే అది స్థిరమైన వాగ్దానం. రైట్. ఇక్కడ ప్రభువు నందు పిలువబడిన దాసుడు ఎవరు అనంటే నిబంధన తీసుకున్న వ్యక్తి. ఎవరైతే ప్రభువు నందు పిలువబడిన ఆ వ్యక్తి ఉన్నాడో ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు. రైట్. ఇది బాగా గుర్తు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. స్వతంత్రుడు ఎవరు? ఎవరైతే నిబంధన లేదు, ఇంకా నిబంధన తీసుకోలేదు. మ్యారేజ్ గురించి మాత్రమే ఆలోచించకండి, అది ఏ నిబంధన మీ లైఫ్లో ఏదైనా సరే. సో ఏదైనా ఒక నిబంధన మీకు గనుక మీరు మనుషులతో ఏ నిబంధన పెట్టుకోకపోతే నువ్వు స్వతంత్రుడవై ఉన్నావంట. సో ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఇప్పుడు క్రీస్తు దాసుడు అవ్వాలంటే స్వతంత్రుడై ఉండాలి. లేదు, స్వతంత్రంలో నుంచి ఆల్రెడీ దాసుడుగా ఉన్నవాడు ఏమవ్వాలంటే మళ్ళీ స్వతంత్రం పొందాలంట. ఇక్కడ మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. సో నిబంధనకు వాగ్దానానికి ఫస్ట్ బేసికల్గా అర్థమవుతే నేను చెప్పే ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. తర్వాత అక్కడ బేస్ చూస్తే దేవుడికి అసహ్యమైనది ఏంటంట? మనుషులు దేన్నైతే ఎక్కువ ఘనపరుస్తున్నారో దేవునికి అది అసహ్యము. ఈ పాయింట్తోనే నేను ప్రతిదీ వివరంగా మీకు ఇస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, దేవునికి అసహ్యమైనది ఏంటి?
మనుషులు దేన్ని ఘనపరుస్తున్నారు, దాన్నే దేవుని దృష్టిలో ఏంటంటే దానికి అసహ్యము. సో గాడ్ ఈజ్ హేటింగ్ దోస్ థింగ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అదే మన దృష్టిలో అసహ్యము కాదు, ఇష్టమైనదిగా, ప్రీతికరమైనదిగా పనిచేస్తారు. డబ్బుని ఎవరైనా అసహించుకుంటారా? చెప్పండి. డబ్బులను ఎవరైనా అసహించుకుంటారా? అసహించు. లోకంలో కొన్ని మంచి మంచిగా ఉంటాయి, వాటిని అసహించుకుంటారా? చీరలు, బంగారము, కార్లు, మంచి మంచి ఇల్లులు అసహించుకుంటారా? చెప్పండి. నువ్వు దేన్ని గణపరచాలనుకుంటున్నావు? నీ మనసులో ఏదైతే ఎక్కువ గణపరచాలనుకుంటున్నావో దేవుడు దాన్ని నచ్చదు. ఇది బాగా గుర్తుపెట్టు. సో బంగారాన్ని స్త్రీలు ఏం చేస్తారు? బాగా పొగుడుతారు, రైట్? ఏం చేస్తారు? పొగుడుతారు. కొంతమంది స్త్రీలాగా ఉన్న అబ్బాయిలు కూడా ఏం చేస్తారు? బంగారాన్ని పొగుడుతారు. సో ఆ పొగడటం వల్ల దేవుడు దాన్ని నచ్చాడు నీ విషయంలో. మళ్ళీ అదే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా విషయంలో బంగారాన్ని దేవుడు నచ్చుతాడు, ఎందుకంటే నేను దాన్ని పొగడను. బట్ ఎవరైతే దాన్ని ఘనపరుస్తారో దేవుడు దాన్ని వాళ్ళ దృష్టిలో, అనగా వాళ్ళ లైఫ్లో దేవుడు దాన్ని అసహించుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు నీలో ఉన్న దాన్ని ఒకదాన్ని అసహించుకుంటాడో, ఎవరిని బట్టి అసహించుకుంటున్నాడు? అది దేవుని క్యారెక్టర్ కాదు, అది మిమ్మల్ని బట్టి దేవుడు ప్రేమిస్తున్నాడా, అసహించుకుంటున్నాడా? మీ దగ్గర ఉన్న డబ్బును ప్రేమిస్తున్నాడా, అసహించుకుంటున్నాడా? మీ దగ్గర ఉన్న విలువలను, మీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు, బంగారాన్ని, ఏదైనా అసహించుకుంటున్నాడా, ప్రేమిస్తున్నాడా? ఎవరిని బట్టి ఉంటుంది? అది మనల్ని బట్టి ఉంటుంది. అందరికి అర్థమవుతుందా? సో ఎప్పుడైతే దేవుడు ఒక దాన్ని అసహించుకుంటున్నాడో, దుష్ట, దురాత్మ, అంధకార, చీకటి శక్తులు రావటానికి ఆస్కారం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. తర్వాత నిబంధన గురించి మాట్లాడుతున్నా. సో నిబంధన దేవుడు ఒక విషయంలో తీసుకుంటే అది నిత్య నిబంధనగా పనిచేస్తుంది. ఎప్పుడు కూడా నిబంధన అనేది కొట్టివేయబడదు, ఎప్పుడు కూడా నిబంధన అనేది తీసివేయబడదు. వాగ్దానము ఒకానొక టైంలో నెరవేర్చబడిన తర్వాత దాని ప్రభావము, శక్తి అనేది వెళ్ళిపోతుంది. బట్ నిబంధన యొక్క శక్తి ఎన్నటికీ వెళ్ళిపోతుంది. చూద్దాం ఇంకేం నిబంధనలు చేశాడో. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 54:10 వచనం అందరికీ తెలిసిన పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరేలినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. 1 సమాధాన విషయమై. ఏ విషయమై నిబంధన చేస్తున్నాడు మానవులతో? సమాధాన విషయమై దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలి పడుతున్న దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాగ్దానం చేస్తున్నాడా నీకు సమాధానం తీసుకురావడం? నిబంధన అది ఎల్లప్పుడూ ఉంటాడు. నిబంధన జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా సాతానికి మంటలు పుడతాయండి. ఇది బాగా గుర్తుపెట్టు. అన్ని మనం సమస్యలు ఎప్పుడైతే జ్ఞాపకం చేస్తూ ఉంటామో సాతానికి సంతోషం పుడుతూ ఉంటుంది. మరి సాతానికి మంటలు పుట్టాలన్నా, సాతాని యొక్క శక్తులు లయమైపోవాలన్నా మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనం చేసుకున్న నిబంధనలు కాదు, దేవుడు మీతో చేసిన నిబంధన, దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన. స్టిల్ విశ్వాసము ద్వారా అది మన జీవితంలో పనిచేస్తాం. కొన్ని వాగ్దానాలు పనిచేయకపోవచ్చు, ఎందుకంటే అది కొన్ని జనరేషన్స్ వరకే ఉంటాయి. బట్ నిబంధన మాత్రం భూమి ఆకాశము గతించిన నిబంధన గతించదండి. ఇట్ విల్ ఆల్వేస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. అలాంటి నిబంధనలు దేవుడు ఎన్నో బైబిల్లో చేశారు. ఆ నిబంధనలు మీరు తెలుసుకొని దాని యందు విశ్వాసం ఉంచితే ఆ నిబంధనలో ఉన్న శక్తి, ప్రభావం మీలో ఖచ్చితంగా పనిచేస్తుందండి. ఈ కార్యము అతి త్వరలో మీ జీవితంలో జరుగునుగాక. బై పవర్, బై స్పిరిట్. ఇంకొక వర్డ్ చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అదే 7వ అధ్యాయం నెక్స్ట్ వర్డ్ చదువు. కన్యక 7వ అధ్యాయం 6వ వచనం. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండ కోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. రైట్. 10వ వచనం చదవండి.
మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకున్నవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఇప్పుడు ప్రభు చెప్పాడు, అది మనోడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ప్రభు కాదు, నేనే తక్కిన వారితో చెప్పినది ఏమనగా, ఇప్పుడు చదువు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే ఈ వర్డ్ చాలా ఫోకస్ చేద్దాం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఇప్పుడు సమాధానము ఉండుటకు దేవుడు మనల్ని పిలిచున్నాడు అనే నిబంధనను పౌలు ఏం చేస్తున్నాడు? గుర్తు చేస్తున్నాడు. దేంట్లో గుర్తు చేస్తున్నాడు? మానవులు ఏ నిబంధన చేసుకున్నారో ఈ నిబంధనలో మీరు ప్రాబ్లమ్స్ వస్తే దేవుని నిబంధన జ్ఞాపకం చేసుకోండి. దేవుని నిబంధన జ్ఞాపకం చేసుకుంటే స్వచ్ఛపరమైన లైఫ్లో మీరు ముందుకెళ్తారు. ఇవన్నీ కరెక్ట్ జ్ఞానం ఉంటే, నిజంగా చెప్తున్నాను కదా, దేవుని ఆత్మ సంపూర్ణంగా మీలో పనిచేస్తారు. దేవుని శక్తి మీలో సంపూర్ణముగా పనిచేస్తారు. ఎందుకు దేవుని ఆత్మ పనిచేయలేకపోతున్నాడు సంపూర్ణముగా శక్తివంతంగా అంటే, మానవులు కల్పించిన కట్టడాల మీద మన విశ్వాసం అనేది బయలుపరచబడింది. ఏ కట్టడం మీద మన విశ్వాసం బయలుపరచబడాలా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి బోధ, యేసుక్రీస్తు చేసిన త్యాగం, యేసుక్రీస్తు మన కోసము చేసిన ప్రతి ఒక్క కార్యం మీద మన విశ్వాసం, మన నమ్మకం ఎప్పుడైతే పెడతామో సమస్త కార్యములు ఆటోమేటికల్గా జరుగుతాయి. కానీ దేని మీద నమ్మకం పెడుతున్నాం? దేని మీద విశ్వాసం పెడుతున్నాం? మనుషులు కల్పించిన హితోపదేశములు, మనుషులు కల్పించిన కట్టడాలపైన మన నమ్మకాలు పెడుతున్నాం గనుక మన జీవితంలో దేవుని ఆత్మ సంపూర్ణంగా పనిచేయలేకపోతున్నాం. ఆ వర్డ్స్లో అదే అధ్యాయంలో లాస్ట్ నుంచి 39 ఒక నిమిషం 29:30 సహోదరులరా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. 32వ వచనంలో మళ్ళీ నిబంధన జ్ఞాపకం చేస్తారు. మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. ఏం లేని వారే ఉండవాలని కోరుచున్నాడు? దేనికి సంబంధం చేస్తున్నాడు? మళ్ళీ ఎన్ని మాట్లాడినా ఒకటే మాట్లాడుతున్నాడు, సమాధానంగా ఉండాలి. ఎందుకు? దేవుడు ఏం చేశాడు మనతో? ఏం నిబంధన చేశాడు? సమాధానము విషయంలో నేను నీతో నిబంధన చేశాను. ఫినిష్. ఒక నిబంధన సమాధానముగా దేవుడు మనలో ఇచ్చాడు అని అంటే, ఆ నిబంధన మీలో ఉంటే కనుక దేవుని కార్యాలు గొప్పవిగా మీ లైఫ్లో జరుగుతాయి. బట్ ఏం జ్ఞాపకం వస్తుంది మన లైఫ్లో? ప్రతిసారి మనం చేసుకున్న నిబంధనలు జ్ఞాపకం వస్తుంది. హల్లెలూయా. ఒకవేళ మనం చేసుకున్న నిబంధనలో నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదంతో మనం ముందుకు వెళ్తే సంతోషం అవుతుందా? కాదు. రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు, అన్నీ అవుతాయా? కావు. భర్త భార్యకు వాగ్దానం చేస్తారు, భార్య భర్తకు వాగ్దానం చేస్తారు, సంఘంలో కొంతమందికి వాగ్దానాలు చేస్తారు, అప్పు ఇచ్చినోడు వాగ్దానం చేస్తాడు, అప్పు తీసుకున్నోడు వాగ్దానం చేస్తాడు, ప్రతి ఒక్కరు వాగ్దానాలు. అన్నీ జరుగుతాయా? జరిగి. కొంతమంది కంఫర్ట్ పీపుల్ ఏం చేస్తారు? నిబంధన చేస్తారు, ఎప్పుడు నేను నీతోనే ఉంటానని. అవుతుందా? కాదు. దేవుడు ఒక నిబంధన చేస్తాడు, నేను నీతో ఉంటానని, నేను ఎడబాయను, నేను నీతో ఖచ్చితంగా ఉంటానని. అది నమ్ముతారా? నమ్మరు. ఎందుకు? దేవుడు కనిపిస్తాడా? కనిపించు. అంటే నీ నమ్మకం, నీ విశ్వాసం, నీ మానసిక స్థితి అనేది సంపూర్ణంగా దేవుని మీద మనం పెట్టలేకపోతున్నాం. మనుషులు కల్పించిన ఏవైతే రకరకాల సిస్టమ్స్ ఉన్నాయో దాని మీద మనం నమ్మకం ఉంది కనుక, దాని మీదనే మన విశ్వాసం ఉంది కనుక అనేకమైన పరిశుద్ధాత్మ క్రియలను మనం పోడగొట్టుకుంటున్నాం. తర్వాత యేసుక్రీస్తు అనగా మనిషి కుమారుడికి విరోధముగా చేసిన పాపము క్షమించబడుతుందా లేదా? మనిషి కుమారుడు అంటే ఎవరు? మనుషులు కల్పించిన రకరకాల పద్ధతులు,
రకరకాల సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక మంచి రోడ్ వేస్తారు, రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఆరెంజ్ లైట్ ఇస్తారు, ట్రాఫిక్ లైట్. మనుషులు కొన్ని సిస్టమ్స్ క్రియేట్ చేస్తారు. మీరు ఒక ట్రాన్స్పోర్ట్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి దీన్ని పాటించాలి. రెడ్ లైట్ వచ్చినప్పుడు ఏం చేయాలా? ఆగాలి. లేదు నేను పాటించానంటే ఏం చేస్తాడు? చచ్చిపోతాడు, యాక్సిడెంట్ అన్న అవుతుంది. ఫైన్ పక్కన పెట్టండి, యాక్సిడెంట్ అవుతుంది, డైరెక్ట్ వచ్చి గుద్దుతాడు, పోతాడు. హల్లెలూయా. అరే నేను తప్పు చేశానని హాస్పిటల్కి వచ్చిన తర్వాత చెప్తాడు, అరే నేను అనవసరంగా తప్పు చేసిన, దేవుడు ఆ తప్పుని క్షమిస్తాడు. అంటే దేవుని దృష్టిలో నువ్వు తప్పు చేసినావని అనుకోడు, అదే క్షమించదు. ఇది బాగా గుర్తుపెట్టు. కానీ ప్రభావం అనేది ఉందా లేదా? ఉందా లేదా? లోకం మనల్ని శిక్షిస్తుందా లేదా? పోలీసు వాళ్ళు శిక్షిస్తారా లేదా? రైట్స్. అంటే మానవుని యొక్క పద్ధతులలో ఏదైనా తప్పు జరిగితే దేవునికి అది సంబంధం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే అక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏ పాపము చేసినా దానికి క్షమాపణ లేదు. అంటే దేవుడు చేసిన నిబంధన అనగా దేవుడు ఒక పిలుపు నీకు ఇస్తాడు, నువ్వు సంఘాన్ని నడిపించు. ఒక్క అటిట్ అయ్యావా నీకు ఉంటుంది. అక్కడ క్షమాపణ 100% ఉండదు, నువ్వు శిక్ష భరించాల్సింది. అందుకే కొంతమందిని దేవుడు 20 సంవత్సరానికో 25 సంవత్సరాలు ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి పిలిపిస్తాడు, నువ్వు ఒక సంఘాన్ని స్టార్ట్ చేయి, నువ్వు సువార్తను ప్రకటించాలి. మన వాళ్ళు లోకాశలు ఎక్కువైపోయి లోకంలోకి వెళ్ళిపోయి వాడు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే దేవుడు ఆయనని పిలుస్తాడో సమస్యలు స్టార్ట్ అవుతాయి. 25 సంవత్సరాల వరకు లోకంలో తిరిగిండు, లోకంలో తాగాడు, పనికిరాని పనులన్నీ చేశాడు, ఏ ఒక యాక్సిడెంట్ అవ్వలేదు, అంత క్షేమం. ఎందుకు అంటే దేవుడు ఇంకా ఆ వ్యక్తి విషయంలో నిబంధన చేయలేదు, ఇంకా ఆ వ్యక్తిని పిలువలేదు. ఎప్పుడైతే పిలుస్తాడో వచ్చేసారు. అది ఏ పిలుపైనా సరే, సంఘ విషయంలో పిలుపైనా, లేకపోతే సొసైటీ పరంగా పిలుపైనా, దేవుని రాజ్యంలో ఎలాగ నిన్ను దేవుడు పిలుస్తున్నాడో ఆ స్థితిలోనే నువ్వు ఉండవలనని అపోస్తలుడైన పౌలు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఉందా లేదు? 1 కొరింథీ 7వ అధ్యాయం ఏమనుంది? ఏ పిలుపును బట్టి మీరు పిలువబడ్డారో ఆ స్థితిలోనే మీరు ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇన్ని రోజులు దేవునిలో మనం నమ్మకంగా పనిచేస్తున్నాం కదా. దేవుడు మీతో ఎప్పుడైనా నిబంధన చేశారా? వాగ్దానం అనట్లేదు, జనవరి 1 తీసుకున్న వాగ్దానాల గురించి మాట్లాడట్లేదు. నిబంధన ఎప్పటికీ నాశనం కాదు. వాగ్దానాలు నాశనం అయిపోవచ్చు. ఒక దగ్గర వాక్యం ఉంటుంది, ప్రవచనాలైనను, వాగ్దానాలైనను, లేఖనములైనను ఏమవుతాయంట? నిరర్థకం అవుతాయి. అంటే అవి వెళ్ళిపోవచ్చు. బట్ నిబంధన ఎప్పటికీ స్థిరముగా ఉంటాయి. దావీదు యొక్క సింహాసనము స్థిరపరచబడుతుందని దేవుడు నిబంధన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, కొన్ని విషయాలు చూద్దాం. మీకు కూడా స్క్రిప్చర్స్ చదివితే మీకు కొంచెం అర్థమవుతుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇది మంచిదియో మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. అది కాదు, ఆదికాండం రండి, ఫస్ట్ నుంచి చదువుదాం. 9వ అధ్యాయం 13వ వచనం ఫాస్ట్ గా చదువుతుందాం. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఎవరితో నిబంధన చేస్తున్నాడు? ఎవరితో నిబంధన చేస్తున్నాడు? ఈ భూలోకం, ఈ భూమితో నిబంధన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? చదవండి వర్డ్స్. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది. ధనస్సు ఏడు ఉంటుంది? భూమి మీద ఉంటుందా? భూమికి ఆకాశానికి మధ్య ఉంటుంది. భూమికి ఆకాశానికి మధ్య. సో దేవుడు ఎవరితో నిబంధన చేశాడు? ఆ రెయిన్బో రావడానికి, ఆ ఇంద్రధనస్సు రావడానికి ఎవరితో నిబంధన చేస్తున్నాడు? భూమితో నిబంధన చేస్తున్నాడు. హల్లెలూయా. అది ఎప్పటికీ రావాల్సిందే, తప్పదు. బికాజ్ ఇట్ ఇస్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ స్టేట్మెంట్, రైట్? నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఈ తర్వాత మీరు మెడిటేట్ చేయండి. ఎబ్రీ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఫస్ట్ 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి
విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. వాగ్దానాలు పొందుకోవడానికి ఎలా ఉన్నాడంటే ఆయన మధ్యవర్తి, అనగా ఆ నిబంధన, కొత్త నిబంధన చేశాడు. వాగ్దానాలు లేవు, కానీ వాగ్దానం పొందటానికి ఏముంది? నిబంధనను తయారు చేశాడు దేవుడు. సో ఈరోజు అనేకమైన నిబంధనలు మీ లైఫ్లో ఎన్నో ఉన్నాయండి, కానీ తెలియదు. అందుకే మన లైఫ్లో కష్టాలు, బాధలు. అందుకే వాక్యాలు చదవండి అని మొత్తుకుంటారు. ఎందుకు బైబిల్ చదవాలంటే నిబంధనను దేవుడు ఏం చేశాడనేది తెలుస్తారు. వాగ్దానాలు పక్కన పెట్టండి, వాగ్దానాలు అందరికీ తెలుసు. ఏం తెలీదు? నిబంధన తెలియదు. కోవనెంట్. దేవుడు నీతోనే కాదు, ఈ బైబిల్లో ఎవరితోని కోవనెంట్ చేసినా విశ్వాసంతో దాన్ని మీరు తీసుకోవచ్చు. బట్ వాగ్దానం అలా తీసుకోలేము. ఎందుకంటే వాగ్దానానికి సమయం ఉంది, నిబంధనకి సమయం లేదు. అది నడుస్తూనే ఉంటారు. వాగ్దానం ఏమో ఒక సమయం అంటూ ఉంది. మూడు జనరేషన్స్ వరకు, అబ్రహాం నుంచి దావీదు వరకు ఒక వాగ్దానం. అది మన విశ్వాసంతో తీసుకున్నా అది పనిచేయదు, ఎందుకంటే దాని సమయము అయిపోయింది. అదే నిబంధన అయితే ఎల్లప్పుడూ ఉంటుంది. అది స్థిరమైన వాక్కు కనుక దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారం అంతా అదే పని చేయాలి. ఏం చేయాలి? మీ సమస్యలను గుర్తు చేసుకోవాలి, మీ కష్టాలను గుర్తు చేసుకోవాలి. ఏం గుర్తు చేసుకుందాం? ఏదేది ఐడెంటిఫికేషన్ చేద్దాం. బైబిల్ ఏ నాలెడ్జ్ని సంపాదిద్దాం. ఏమున్నాయి బైబిల్? నిబంధన. దేవుడు మనుషులతో చేసిన నిబంధన ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకోండి. అది రాసుకొని ప్రేయర్ చేయాలి. తండ్రి, నువ్వు ఆ వ్యక్తితో చేసిన నిబంధన నేను విశ్వాసము ద్వారా నేను తీసుకుంటున్నాను, ఇది నా జీవితంలో కూడా పనిచేయాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఉన్న నిబంధన, ఆ నిబంధన ఏదైతే సమాధానం విషయంలో దేవుడు మనతో నిబంధన చేశాడో ఆ నిబంధన ఖచ్చితంగా మన లైఫ్లో పనిచేసేలా ప్రార్థించాడు. యోబు ఒక నిబంధన తీసుకుంటూ తన కళ్ళతో, దేవుడితో తీసుకోలేదు. ఎవరితో తీసుకున్నాడు? 33వ అధ్యాయం కూడా వచ్చిన యోబు చదవండి. నా యోబు, దయచేసి నా వాదమును ఆలకింపుము, నా మాటలన్నీ చెవినబెట్టుము. 33:1 నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకను నేను ఎలాగ చూచుదును? అర్థమవుతుందా? ఎవరితో నిబంధన చేసుకున్నాడు యోబు? తన కళ్ళతో. దావీదు ఆయన చేతులతో నిబంధన చేస్తాడు, యుద్ధం ఎలా చేయాలనేది. హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన అనేది అంత పవర్ఫుల్ అండి. దానికి సాక్రిఫైస్ కావాలి. మనం చేయలేం దేవుడితో, కాబట్టి యేసు ప్రభు మన పక్షాన చేశాడు. నువ్వు దాన్ని నమ్మాలి. ఎందుకు? మనం నిబంధన చేయలేము, అంత పర్ఫెక్ట్ మనం కాదు. నిబంధన దేవుడే చేస్తే అది పర్ఫెక్ట్గా పనిచేస్తారు. మనుషులు చేసే నిబంధనలు అన్నీ కూడా సరిగ్గా పనిచేయవు. ఎందుకు పనిచేయదంటే మానవులు పర్ఫెక్ట్గా లేదు. ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారు? దేవుడు మాత్రమే పర్ఫెక్ట్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ పర్ఫెక్ట్ వన్. సో ఆ పర్ఫెక్ట్ పర్సన్ మాత్రమే నిబంధన చేసినప్పుడే అది సరైన రీతిలో పనిచేస్తారు. అంతకుమించి ఏ మానవుడు చేసిన నిబంధన అయినా వాగ్దానాలైనా అది సరిగా పని చేయదు. సో దయచేసి ఇది అర్థం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సో మానవుడు, ఇప్పుడు చెప్పాను, సో మానవులు రకరకాల చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ లోక పద్ధతి విషయంలో, ఈ లోక ఆచారాల విషయంలో, లోకంలో ఉన్న సిస్టమ్స్, గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, సొసైటీ పరంగా ఏవైతే అవన్నీ ఉన్నాయో దాని విషయంలో తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడా? క్షమిస్తాడా? క్షమిస్తాడు. ఎవడు శిక్షిస్తాడు? లోకం శిక్షిస్తాడు. హల్లెలూయా. మనం ఫుల్గా తాగామనుకోండి, ఎవరు శిక్షిస్తారు? దేవుడు శిక్షించాల్సిన అవసరం లేదు, ఆయనకి లేదు. ఫస్ట్ తాగినోడు ఏమవుతున్నాడు? తాగినోడు ఏమవుతాడు? మన లివర్ అని పాడైపోతుంది. ఒక చెడు పని చేస్తాడు, ఆటోమేటికల్గా వాడు పాడైపోతాడు. దేవుడు వాడిని శిక్షించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మానవులు చేసిన పద్ధతుల మీద ఆ ఫౌండేషన్ చేసుకొని బడి ప్రతిదీ మానవులు చేస్తూ ఉన్నారు. దేవుడు ఈ శిక్షించే అవసరము లేకుండా ఈ సృష్టి వాళ్ళు శిక్షించేటట్టుగా దేవుడు డిజైనింగ్ చేసి పెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేనికి పాపక్షమాపణ లేదు? అందరికి అర్థమవుతుందా? దేవుడు చేసిన నిబంధన
అంటే మీరు యేసునందు విశ్వాసం ఉంచండి, పరిశుద్ధాత్మ అనే వాగ్దానం మీకు ఇస్తానంట. తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడి, ఆయన ఇచ్చే రక్షణ మీకు కలుగుతుంది అని అంట. సో దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని మనం పాటించకపోయినా, దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని మనం విశ్వసించకపోయినా, మనం చేసే పాపానికి ఖచ్చితంగా శిక్ష భరించాల్సిందే. అందుకే యేసు ప్రభుని నమ్మకపోతే మనకి శిక్ష విధించబడు. ఎక్కడ ఉంది? మార్క్స్ వార్త 16:15-16 వచనం. మనం యేసుక్రీస్తును నమ్మకపోతే ఏమవుతుందంట? శిక్ష విధించబడును. ఎందుకు శిక్ష విధించబడుతుంది? అది మానవుడు కల్పించిన పద్ధతి కాదు. ఎవరు కల్పించిన నిబంధనది? దేవుడు చేసిన నిబంధనను మనం నమ్మాలి. చదవండి, మార్క్ 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి ఏమవుతుందంట? శిక్ష విధించబడుతుంది. మరి నమ్మని వాడిని కూడా క్షమించవచ్చుగా దేవుణ్ణి. యేసు ప్రభుని నమ్మకపోయినా పర్లేదు, దేవుడు క్షమిస్తాడు అనొచ్చు కదా. అంటే యేసు ప్రభు ఒక నిబంధన చేశాడు, ఆ నిబంధనకు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఏ మానవుడైనా యేసు ప్రభు కార్చిన రక్తాన్ని ఆశ్రయించాల్సిందే. యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగాన్ని వాడు ప్రేమించాల్సిందే, తప్పదు. యూ హ్యావ్ టు బిలీవ్. లేదు, ఆ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా, యేసు ప్రభును నమ్మకపోయినా నన్ను క్షమిస్తాడంటే దానికి క్షమాపణ లేదు. దెర్ ఈస్ నో ఫర్గివ్నెస్. హల్లెలూయా, హల్లెలూయా. సో అనేకమైన లోక సంబంధమైన సిస్టమ్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్లోనే మనం అందరం ఉన్నామంట. ఆ ప్రాబ్లమ్స్ నుంచి దేవుడు మీకు సమాధానకరుడై ఉన్న దేవుడు మీకు ఒక నిబంధన చేస్తున్నాడు. ఈరోజు మీ అందరికీ, మీ కుటుంబాలకు శాంతి సమాధానాన్ని దేవుడు ఇస్తున్నాడండి. జీసస్ మైటీ. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? సో ఫస్ట్లో ఆదాము అవ్వ వాళ్ళకు ఒక నిబంధన ఎక్కడైనా దేవుడు చేశాడంటే, దేవుడు ఎక్కడ నిబంధన చేయలేదు. అలా అని వాగ్దానాలు చేశాడా? చేయలేదు. అలా అని ఆజ్ఞ ఇచ్చాడంటే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? నువ్వు ఆ ఫలాన్ని తినొద్దు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం చేశారు? పోయి అదే తిన్నా. అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చేంత వరకు మీరు ఆజ్ఞలో ఉండకూడదు. ఇది ఫస్ట్. సో దేవుడు ఒకవేళ ఆజ్ఞ ఇవ్వకపోతే ఆ ఫలాన్ని తినొచ్చా? తినొద్దా? తినొచ్చు, నో ప్రాబ్లం. బట్ అదే ఫలాన్ని తినొద్దు అన్నప్పుడే ఇంకా నువ్వు తినొద్దు, ఫినిష్. సో ఒక విషయంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అన్న ఆ విషయంలో అదొక ఆజ్ఞ. అందరికి అర్థమవుతుందా? ఉదాహరణకు చెప్తా. ఈ పాపం చెయ్యకండి అని దేవుడు చెప్తే అది చెయ్యొద్దు. ఒకవేళ చేస్తే దానికి క్షమాపణ లేదు. ఇది స్ట్రిక్ట్ ఆర్డర్ ఫ్రమ్ గాడ్. నేను మళ్ళీ చెప్తాను. అయితే ఏవైతే ధర్మశాస్త్రం ఉందో, మోషే చెప్పిన ధర్మశాస్త్రాన్ని బట్టి మనకి పాపం అనేది బయలుపరచబడి అది మనకి తెలుసు. అయితే దేవుడే స్వయంగా కొంతమందికి ఆజ్ఞేస్తాడు, ఇది నువ్వు చెయ్యొద్దు అని. అందుకే కళలు వస్తాయి, అందుకే దర్శనాలు వస్తాయి, అందుకే రకరకాలుగా చెప్తూ ఉంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళకు, నువ్వు ఇక్కడికి వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే ఏంటది? పాపం. ఒక లాజికల్ థింగ్ చెప్తా. వ్యభిచారం కలిగిన స్త్రీ దగ్గరకు ఒక పురుషుడు వెళ్ళి సువార్త చెప్పమని దేవుడు ఆజ్ఞాపిస్తే వాడు వెళ్ళినా పాపమే, వెళ్ళకపోయినా పాపమే. వెళ్తే పాపం ఎట్లా? మనిషి దృష్టిలో. వెళ్ళకపోతే పాపం ఎట్లా? దేవుని దృష్టి. ఇప్పుడు నువ్వు ఇరుకబడ్డా. దట్ ఈస్ వాట్ వీఆర్ ది క్రిస్టియన్స్. హల్లెలూయా. వెళ్ళినా ఎవరి దృష్టిలో పాపం చేసినోడు అవుతాడు? లోకం దృష్టి. వెళ్ళకపోతే ఎవరి దృష్టిలో పాపం చేసినోడు అవుతాడు? దేవుని దృష్టిలో. మనం ఏం చేస్తాం? వ్యభిచారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనేమో వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, అది ఇది కూడా పాపం చేస్తుడే కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడు. దేవుడు ఏమేం చెప్పిండు? నువ్వు వెళ్ళి ఒక్కసారి సువార్త చెప్పేసి నీ పని నువ్వు చూసుకో అన్నాడు. సువార్త చెప్తేనేమో ప్రజలు ఒకలాగా అనుకుంటారు, చెప్పకపోతేనేమో దేవుడు మనల్ని ఏం చేసినట్టు? పాపిగా తీరుస్తాడు. ఎందుకు పాపిగా తీరుస్తాడంటే అక్కడ ఏముంది? దేవుడి నుంచి ఏం అందుకున్నాం మనం? ఆజ్ఞ. ఇట్స్ అ కమాండ్మెంట్స్. హల్లెలూయా. ఆజ్ఞ వచ్చిందా చేయాలి, చేయకపోతే పాపం. అసలైనది ఇది. మనిషిలో ఉన్న రకరకాల సర్వాలు ఏవైతున్నాయో అది కాదు, చెత్త చెదారం. అసలైనది ఏదంటే దేవుని మాట వినకపోవడమే అసలైన పాపం. ఈ పాపము దయచేసి ఎవరు చేయకండి. ఎందుకు చేయకండి అంటున్నానంటే, ఒకవేళ చేస్తే దీనికి క్షమాపణ ఉండదు, శిక్ష పడాల్సిందే. అందుకే వాడు ఆ పాపం చేయగానే, ఏ పాపం మళ్ళీ అదే చెప్తున్నా, వాట్ కైండ్ ఆఫ్ ఎ సిన్?
దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నువ్వు మితి మీరితే, దేవుడు నీకు ఒక విషయం చెప్తా. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ నీకు ప్రేరేపణ తీసుకొస్తా, బాగా ప్రార్థించబుద్ధి అవుతుంది. అంటే దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నా, పరిస్థితులు బాగానే ఉంటాయి, అన్ని మార్గాలు సరళమవుతాయి. ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళు ఆ టైంలోనే పడుకుంటారు, అంత క్లీన్. ఇంకా నీకు ఒక బలమైన అగ్నిలాగా ఆలోచన వస్తారు, ప్రేయర్ చేసుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నట్టు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు, ఏం చేయమని? ప్రార్థన చేసుకో. అప్పుడు మార్గాలు సరళమవుతాయి, నీ మనస్సు మొత్తం ప్రార్థన చేసుకోవాలని ఆశతోనే ఉంటుంది. అప్పుడు చేసుకోకపోతే ఏమవుతుంది? నువ్వేం చేసిన దానివైతే, నువ్వేం చేసిన వాడినైతే, అది sin. అయ్యి అనవసరంగా నేను చేసుకోలేదు, నాకు మంచి సమయం ఇచ్చింది దేవుడు, నాకు అట్లా ఇచ్చింది, నాకు ఎవ్రీథింగ్ ఓకే, బట్ నాకు ఎందుకో నేను చేసుకోలేకపోయినానంటే కుదరదు. 100% దానికి పడాల్సిన శిక్ష 100% పడుతుంది. నెక్స్ట్ డేనో నెక్స్ట్ మంత్లోనో ఆ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు మనం బలవంతంగా దేవుని దగ్గరికి వెళ్తాం, దాని విషయంలో దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. అది మన అలవాటు, మన నేచర్. నేను దేవునికి ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని వాక్యం వినాలనేది మన నేచర్. అది మంచిదే, నేను కాదనట్లేదు. కానీ కొన్నిసార్లు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు వెళ్ళి వాక్యం చదవని ఆజ్ఞాపిస్తాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమని ఆజ్ఞాపిస్తాడు, చెప్పడు, ఆజ్ఞాపించినప్పుడు నీ మనసుకు బాగా భయం పుడుతుంది, నీ హృదయానికి భయం వచ్చేస్తా. దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, డూ దిస్ ఫర్ మై గ్లోరీ అని, నా మహిమ కొరకు ఇది చేయమని చెప్తాడు. ఆ ఆజ్ఞ ఎప్పుడైతే చేస్తూ 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 ఉంటాడో వాడు పరిశుద్ధాత్మతో నింపబడతాడు, యేసుక్రీస్తులాగా వాడు మార్చబడగలుగుతాడు, దేవుని రాజ్యం వాడిలో కట్టబడుతుంది. హల్లెలూయా. మరి ఇలాంటి ఆజ్ఞలు మీరు డైరెక్ట్గా స్వరం వినకపోయినా ఏమొస్తాయి, ఏ రూపంలో వస్తాయంటే దేవుని ఆజ్ఞ మీకు కళ రూపంలో వస్తాయి, డ్రీమ్. హల్లెలూయా. ఏ రూపంలో వస్తాయి? చాలా మందికి ఈ బేసికల్ కాన్సెప్ట్ ఆఫ్ వాయిస్ ఆఫ్ గాడ్ ఏంటంటే డ్రీమ్. మన మినిస్ట్రీలో కాదు, ఏ సంఘంలోనైనా కళ రానోడు లేడండి. యేసు ప్రభును నమ్మితే చాలు, వాని కళలు పడతాయి. ఒకవేళ కళలు రావనట్లే అంటే ఇంకేదో లెవెల్లో వాడిని తీసుకుపోవాలని ఆశ దేవుని చిత్తంలో ఉంది. హల్లెలూయా. ఎంతమందికి పడతాయి కళలు? నాకు పడాయి సార్, ఎప్పుడు పడాయి అంటే అంత మత్తులో పడుకుంటే ఎడబడతాయి. అంటే నీకు పడినా గుర్తుంటాయా? ఉండవు. ఒకవేళ డాక్టర్స్ ఆ టైంకు చెక్ చేస్తే ఇడు పడకుండా కోమలో పోయిండు అనే డౌట్ వాళ్ళకి వస్తుంది. అంత నిద్ర వెళ్ళిపోతారు కొంతమంది. అలసిపోయారంటే అట్లా కాదు, మళ్ళీ అంటే లోపడున్న శరీరం యొక్క తత్వం ఆ విధంగా వాళ్ళకి పనిచేసి దేవుడు ఏ కళనైతే దేవుడు ఇస్తున్నాడో అది కంప్లీట్గా మర్చిపోయి దేవుడు నాతో మాట్లాడట్లేదు అని అనుకుంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అవి చేసేలాగా మీకు దేవుని శక్తి కలుగును గాక, దేవుని కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇవన్నీ పక్కన పెట్టాలి. కొన్ని స్పిరిచువల్ కొన్ని విషయాలు చెప్తాను. మీ అమ్మమ్మలో తాతలో పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని శక్తులకు ఏం చేస్తారు, వాళ్ళు నిబంధన చేస్తారు. ఏం నిబంధన చేస్తారంటే, నా కొడుకు పుడితే నేను మీకే ఇస్తాను, నా కొడుకు పుడితే ఒక పెద్ద దావత్ చేస్తా, నా కొడుకు పుడితే ఇది చేస్తా, నా కొడుకు పుడితే అది చేస్తా. ముసలోళ్ళు కదా, మతి మార్పు ఉంటుంది. శక్తులకు మతి మార్పులు ఉంటాయా? ఉండవు. వీళ్ళు మర్చిపోతారు. వీళ్ళు మర్చిపోయి పుట్టినోనికి ఆగం పట్టిస్తారు. వీళ్ళు కంప్లీట్గా మర్చిపోతారు, ఎందుకు కావాలని మర్చిపోరు. ఇదేంటి, కంప్లీట్గా వాళ్ళ మానసిక స్థితి సరిగా ఉండదు కాబట్టి తీసుకున్న నిబంధన ఏదైతే ఉంటుందో వాళ్ళు మర్చిపోతారు. దేవుడితో తీసుకుంటారు కొన్ని, నాకు ఇది జరిగితే ఈ విధంగా మొక్కుబడి అంటారు దాన్ని. ఒక వచనంలో ఉంటుంది కదా, అది సాంగ్స్ ఆఫ్ సొలొమోన్ కాదు కదా, ప్రసంగి 5వ అధ్యాయం చేయండి ఒకసారి. ఐదో అధ్యాయం 5వ వచనం. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. అర్థమవుతుందా? నిబంధన తీసుకుంటే దాన్ని ఏం చేయాలి?
చేయాలి. ఎవరికి తీసుకుంటే? దేవుడి దగ్గర తీసుకుంటే, దేవునికి తీసుకుంటే. ఒకవేళ నేను చెయ్యలేనంటే తీసుకోకపోవడమే మంచిది. పౌలు కూడా అదే అంటున్నాడు ఆ గలతీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. అది ఏ నిబంధన అయినా సరే మీకు చేసే శక్తి లేకపోతే దయచేసి ఆ నిబంధన చెయ్యకండి అని అంటాడు. అది మనుషులతోనైనా దేవుడితోనైనా. నెక్స్ట్ చదవండి ఆ వర్డ్స్. 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం. నీ దేహంలో శిక్షకు లోపరుచుకున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. ఏమంటున్నాడు? మళ్ళీ చదవాలి. అది పొరపాటు చేత ఫస్ట్ నుంచి నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. అర్థమవుతుందా? నోటి నుంచి వచ్చే మాట వల్ల ఎవడు ఆ శిక్ష పడుతున్నాడంట? శరీరం, దేహం. నోటితో ఏమంటాం? దేవా నేను నిబంధన చేస్తున్నాను ఈజీగా అంటారు చూస్తాను. అది దేనికి దారి తీస్తుందంట? శిక్ష ఎవరి మీద వచ్చేటట్టు చేస్తుంది? నీ దేహం పైన. చదవండి. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాట ఏమని అంటారు అందరు కూడా? సారీ. దేవునికి ఎవడైనా సారీ చెప్తే నచ్చదు ఫస్ట్ దేవుడు. ఏ విషయంలో? అది కూడా ఆయన విషయంలో. మనిషి విషయంలో పొరపాటు చేస్తే సారీ అంటే, ఓకే మై సన్ ఐఎమ్ రెడీ టు ఫర్గివ్ యూ అంట. నువ్వు రాకముందే నేను నిన్ను క్షమించినా అంటాడు దేవుడు. ఏ విషయంలో? ఇవన్నీ కూడా మనుషుల ద్వారా కలగజేయబడిన తప్పిదముల వల్ల ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ గాడ్ ఫర్గివ్ చేస్తాడు. బట్ లోక ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది, శక్తుల ప్రభావం ఉంటుంది, దురాత్మ శక్తుల ప్రభావం ఉంటుంది. దేవుడి నుంచి ఎక్కడ ప్రాబ్లం రాదు. బట్ ఈ వర్డ్స్ ప్రకారంగా చూస్తే దూతల దగ్గరికి వెళ్ళి సారీ అని అనకూడదు. ఎందుకు? వీళ్ళు నిబంధన ఎవరితో చేస్తున్నారు? దేవుడు. అయ్యా నేను ప్రార్థన చేయలేకపోయినాను ప్రభా, నన్ను క్షమించు. లేదు, క్షమాపణ లేదు. నీకు ప్రార్థన చేసే ఆ ప్రేరేపణ బలముగా వస్తుందా? గో అండ్ ప్రే, దట్స్ ఇట్. నీకు సువార్త ఒక వ్యక్తికి చెప్పాలని బలంగా నీకు ప్రేరేపణ వస్తుంది, ఆలోచన బలంగా తన్నుకుంటూ వస్తుంది. జస్ట్ గో అండ్ ప్రీచ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఏది జరిగిన ఏం కాదు, జస్ట్ గో అండ్ ప్రీచ్. నీకు బలంగా వస్తుంది ఒక ఆలోచన. అది వాయిస్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఎప్పుడైతే దాన్ని ఆపేసుకుంటామో పాపము నుంచి కలగజేయబడుతున్న మరణము వచ్చే అవకాశం. ఎందుకంటే దానికి క్షమాపణ లేదు. బికాస్ ఇట్స్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అందరికి అర్థమైందని చెప్పేది. అందరికి అర్థమైంది కదా? ఈ జ్ఞానం మీ అందరికి ఉండాలి. ఎందుకు ఉండాలంటున్నంటే అందరూ వాగ్దానాల కోసం ప్రార్థిస్తున్నారు. దేవుడు ఒక విషయం చెప్పాడు, అందరు వాగ్దానాల కోసం ప్రార్థిస్తున్నారు కదా. సంఘంలో కొంతమంది పాత నిబంధన వాగ్దానాన్ని తీసుకొని యేసు నామములో జరుగును కాక, అది ఆల్రెడీ అయిపోయింది వాగ్దానం. అది నెరవేర్చబడింది, ఫినిష్ అయింది. నెరవేర్చబడిన వాగ్దానాన్ని పట్టుకొని కూడా ప్రార్థన చేస్తే అది నెరవేర్చబడదు. నిబంధన ఎన్నటికీ నెరవేర్చబడదు, నెరవేర్చబడుతూ ఉంటుంది. అంటే ఇట్స్ అ కంటిన్యూయింగ్, ఇట్స్ నాట్, అది ఎండ్ అవ్వదు. అంటే సమస్తం సమాప్తం అవుతుంది అనేది నిబంధనకు సరిపోల్చలేదు. సో నిబంధన అనేది ఎల్లప్పుడూ ఏమవుతుందంట? పని చేస్తూనే ఉంటుంది. ఆ నిబంధన దేవుడు మీతో అనేకమైనవి చేశారు. నిబంధనను జ్ఞాపకం చేసుకుని మీరు ప్రార్థన చేయండి. దేవుడి కార్యాలు ఎట్లుంటాయో చూద్దాం. హల్లెలూయా. మీరు ఏ నిబంధన దేవుడితో తీసుకున్నా, మొక్కుబడి ఏది దేవుడితో చేసినా దాన్ని చెల్లించాలి. ఆ నిబంధన కూడా మీరు ఖచ్చితంగా చేయాలి. లేకుంటే మొక్కుబడైన నిబంధన అయినా చెయ్యకపోవడము ఉత్తమము. అది మీకు మంచిది అని దేవుడు ఆజ్ఞాపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏదైతే మనం ఎక్కువగా ఘనపరుస్తున్నామో దేవుని దృష్టిలో అదే అసహ్యము. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనిషి కల్పించిన విషయాలను ఎక్కువ ఘనపరిస్తే దేవుడు దాన్ని అసహించుకుంటాడు. నేను చెప్తాను, లాస్ట్ ఎపిసోడ్ ముగిస్తాను. ఇదే ఎగ్జాంపుల్. దేవుడు నీలో ఉన్న పరిశుద్ధతను కూడా అసహించుకుంటాడు. ఎలానో చెప్తాను, అడిగున్నారా? సో అదే ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఒక చెడ్డ స్త్రీ దగ్గర, పాపం కలిగిన స్త్రీ దగ్గర వెళ్ళి సువార్త చెప్పమన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తే, నేను ఎక్కడ పాపిగా మార్చబడతానో, నన్ను ఎక్కడ మనుషులు చెడుగా అనుకుంటారో, అరే నేను నా పరిశుద్ధతను కోల్పోతానేమో అనే భయంతో వెళ్ళకుండా అక్కడనే ఆగావా? నీలో ఉన్న పరిశుద్ధత ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది యాక్చువల్గా ఏమైంది? ఆల్రెడీ అది అపవిత్రం అయిపోయి. అందరికి అర్థమవుతుందా? ఎందుకు? దేవుని ఆజ్ఞకు మించిన పరిశుద్ధత ఏది లేదు. నేను వెళ్ళనయ్యా అంటే సరిపోదు.
యూ హ్యావ్ టు గో. యోనాను ఏం చేశాడు దేవుడు? నినేవే పట్టణానికి వెళ్ళమంటే యోనాను ఆజ్ఞాపిస్తాడు, పోయి దేవుని వాక్యాన్ని చెప్పండి, పశ్చాత్తాపం కలిగిన వాక్యం చెప్పమంటే మనోడు ఏం చేస్తాడు? నేను వెళ్ళనని పరిగెత్తుతాడంట. దేవుడు ఊగుంటాడా? లేదు. ఒక పెద్ద సురచాపని తీసుకొచ్చి యోని మింగిపించేసి యోన ఆ సురచాప గర్భంలో వెళ్ళేటట్టుగా దేవుడు చేశాడు. సృష్టి చేయలే. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎందుకు సృష్టి చేయలేదంటే యోన సృష్టితో నిబంధన చేయబడలేదు. ఎవరితో నిబంధన చేయబడ్డాడు? దేవుడితో. హల్లెలూయా. ఏ విషయంలో అయితే దేవునితో నిబంధన చేశాడో ఆ విషయంలో దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉంటాడు. అది బాగా గుర్తుపెట్టు. అందుకే ఇద్దరు మానవులు ఒక విషయంలో నిబంధన చేస్తే వాళ్ళు ఎల్లప్పుడు ఉండాల్సిందే, తప్పదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళ మీదకి వచ్చినా నిబంధన చేశారు కాబట్టి వాళ్ళు ఉండాల్సింది. హల్లెలూయా. సో మనుషులు చేసిన నిబంధనలో ఏదైతే తప్పు ఒప్పు జరిగిందా దేవునికి సంబంధం కానిది. అది మానవుడే యేసుక్రీస్తు జ్ఞానము ద్వారా, ప్రేమ ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని ఆత్మ ద్వారా దాన్ని ఆ ఎర్రర్ని మనం ఫిక్స్ చేసుకోవాలి, ఆ సమస్యలను తొలగించుకోవాలి. దేవుడితో ఏదైనా నిబంధన దేవుడు నీకు చేసినా, నువ్వు దేవుడితో చేసినా ఖచ్చితంగా పర సంబంధమైన దేవదూతలు పనిచేస్తాయి, దేవుని అభిషేకం పనిచేస్తుంది, దేవుని మహిమ పనిచేస్తుంది. ఎందుకు? నీపై ఉన్న నిబంధన నువ్వు మానవుడితో చేయలేదు, కానీ ఎవరితో చేసుకున్నావు? దేవుడితో చేసుకున్నావు. క్రీస్తు మీతో నిబంధన చేస్తున్నాడు. నేను నీ కొరకు రక్తము కార్చాను. ఆ రక్త నిబంధన అనగా ఇదే కొత్త నిబంధన. నా యందు విశ్వాసం ఉంచితే నీ ఆత్మ రక్షించబడుతుంది అనేది ఏదైతే నిబంధన ఉందో దాన్ని మీరు నిబంధనగా తీసుకొని ఫాలో అవుతే దేవుడు కల్పించిన ప్రతి ఘనమైన కార్యములు మీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమై? సో అర్థమైన వాళ్ళు చెప్పలు కొడతాం. హల్లెలూయా. మరి ఎన్నెన్ని ఉన్నాయో దేవుని నిబంధనలు. మీరు దేవుడితో తీసుకున్నవి కావచ్చు, దేవుడు మీతో తీసుకున్న నిబంధనలు కావచ్చు. వాగ్దానాల గురించి మాట్లాడేది. వాగ్దానం ఏంటంటే నేను ఇస్తా అని అంటాడు, నిబంధన నేను ఇచ్చినా అంటాడు. దీనికి డిఫరెన్స్ ఉంది. అర్థమవుతుందా? వాగ్దానం అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్. అది నేను నీకు ఇస్తా అని అంటాడు. ఐ విల్ గివ్ అంట. నిబంధన అయితే ఇచ్చేసా, ఐ హ్యావ్ గివెన్ రైట్ నా. నేను నీతో నిబంధన చేస్తాను అన్నాడు, చేసి ఉన్నాను అన్నాడు. వాగ్దానం అయితే నేను వాగ్దానం చేస్తాను అన్నాడు. ఈ విషయంలో నేను కుమారుని ఇస్తాను. ఇది వాగ్దానము, నిబంధన కాదు. ఆ కుమారుడి విషయంలో దేవుడు అబ్రహాము ద్వారా నిబంధన చేస్తాడు. నీ సంతానము ఆశీర్వదించబడుతుంది. ఇజ్రాయెల్ ప్రజలంతా ఎందుకు? అది నిబంధన. ఖచ్చితముగా ఆ నిబంధన నశించిపోదు. ఇట్ హ్యాస్ టు బి డన్. ఇట్స్ అ గాడ్స్ వర్డ్, ఇట్స్ అ గాడ్ వాయిస్. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? సో ఈ విషయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాగ్దానాలు పక్కన పెట్టి నిబంధన, దేవుడు ఎవరితో ఏం చేశాడు, ఏ భక్తుడితో ఏ నిబంధన చేశాడు, ఏ మానవుడితో ఏం చేశాడు, ఏ సృష్టితో ఏ నిబంధనలు చేశాడు అన్ని రాసుకొని క్లియర్గా చదివి వాక్యము ద్వారా మీరు ప్రార్థనలో పెట్టండి. మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఇది చెయ్యకుండా మీరు అలానే ఉంటే నేను ప్రార్థన చేస్తూనే ఉంటా, మీరు మళ్ళీ రోగాలు వచ్చి మళ్ళీ రోగాలు పోయి మళ్ళీ రోగాలు, అదే బ్రతుకు, నాకు ఇదే బ్రతుకు. లేదు, ఈ వాక్యం విని దాని తగ్గట్టుగా ప్రవర్తిస్తే మీ లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి. మీ లైఫ్లో అనేకమైన మహిమ కార్యాలు, మహిమనే చూసేటట్టుగా దేవుడు మీ మార్గాలను సరళం చేస్తాడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళాక ఏ పని చేద్దాం? వాగ్దానాలు కాదు, ఏం చేద్దాం? నిబంధనలు ఇవ్వరు, చేస్తారు. వాగ్దానాలు చేయరు, ఇస్తారు. అండర్స్టాండ్ దిస్ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఏ నిబంధన ఎవరితో చేశారో అవన్నీ రాసుకొని ఏం చేద్దాం? నెక్స్ట్ ఈ వారం అంతా ఏం చేద్దాం? దేని గురించి మీ ప్రేయర్? నా ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, మా భర్త అట్లా, నా భార్య ఇట్లా, నా పిల్లలు అట్లా, నాకు ఈ రోగం, నాకు ఆ వ్యాధి. యెషయా 54 అధ్యాయం ఏమనుంది? పర్వతములు తత్తరిల్లినను, చదవండి.
పర్వతములు తొలగిలను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయములో నేను నీతో నిబంధన చేస్తున్నాను. ఇది గుర్తుకుందా అందరికీ? మనోళ్ళు ఏం చేస్తారు? నిబంధనలు జ్ఞాపకం చేసుకోరు. ఏం జ్ఞాపకం చేసుకుంటారు? ఒక దగ్గర వాక్యంలో ఏముంది? బల్ల తీసుకుంటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోమని చెప్తాడు? యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగము, మరణము జ్ఞాపకము చేసుకుంటూ దీనిని తీసుకోమని చెప్తా. అంటే ఏదైతే బల్ల ఉందో, యేసు ప్రభు రక్తం, యేసు ప్రభు శరీరం, అది తీసుకుంటప్పుడు నీ మనసులో ఏం జ్ఞాపకం రావాలి? సమస్యనా, పరిష్కారమా? అరే నీ మనస్సులో బల్ల తీసుకుంటప్పుడు సమస్య గుర్తుకు రావాలా, పరిష్కారం గుర్తుకు రావాలా? మనకేం గుర్తుకొస్తాయి? సమస్యలు గుర్తుకొస్తాయి. ఏం గుర్తు చేసుకోమంటున్నాడు యేసయ్య? పరిష్కారం. ఆ పరిష్కారం ఎవరు ఇచ్చారు? నేను కార్చిన రక్తం ఇచ్చింది ఆ పరిష్కారం. నేను తిన్న దెబ్బలు అదే పరిష్కారం నీకు స్వస్థత రావడానికి. అంటే ప్రార్థన చేసినప్పుడు ప్రతోడు కష్టాలు జ్ఞాపకం చేసుకోవడం వల్ల కష్టంతోనే నువ్వు నిబంధన తీసుకున్నావు. ఈరోజు అవన్నీ యేసు నామములో పగిలిపోను గాక. I break those things by power. Hallelujah. Hallelujah. కొంతమంది దుష్ట దురాత్మ అంధకార చీకటి శక్తులతో నిబంధనలు తీసుకున్నా. కొంతమంది వాయుమండలంలో ఉన్న శక్తులతో నిబంధనలు తీసుకున్నారు. తెలుసా అసలు మీకు? అవి తెలియదు. ఎన్నో ఉన్నాయి అట్లా నిబంధనలు. నా ఒక్కసారి స్పిరిచువలైజ్ ఓపెన్ అయితే ఎంతగా అనిపిస్తాయి నిబంధనలు ఏమేమి తీసుకున్నాయి. టైటింగ్ ఇట్లా ఒక దారం ఉంటుంది స్పిరిచువల్ రేలంలో. అది చూసినప్పుడు నీ కడుపులో నుంచి ఒక దారం, ఇంత దారము ఇంకో కనెక్షన్స్ వస్తూ ఉంటాయి. నాకు అట్లా కనిపిస్తుంటుంది. నాకు అట్లా అర్థమవుతుంది, రైట్ వీడు ఎవరితో నిబంధన అంటే ఎవరితోనంటే ఒక దుష్ట దురాత్మతో ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఎలా ప్రార్థన చేస్తే నీకు యేసు నామములో విడుదల అంటే చేయడు. ఎందుకు విడుదల కాదనంటే నిబంధన తీసుకున్నోడే నిబంధనను తీసివేయగలుగుతాడు. ఐఎమ్ నాట్ హ్యావ్ ద పవర్ టు రిమూవ్, బట్ నేనేం చేస్తాను? అభిషేకము నీపై వేస్తాను. దేవుని శక్తిని నీపై విడుదల చేస్తాను. ఆ శక్తిని ఉపయోగించి నువ్వేం చేయాలి? నిబంధనను బ్రేక్ చేయాలి. ఎవరితో చేసిన నిబంధన? దుష్ట దురాత్మ అంధకార శక్తులతో. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణమైన విడుదల కలిగిన మనిషి ఎవడు అని అంటే బాగా వినండి, మీకు అర్థం కావడం కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. కొంతమంది తాగుబోతోళ్ళు ఉంటారు, సారా తాగుతోళ్ళు ఉంటారు ఫర్ నెక్స్ట్. కొంతమంది అసలు అది ముట్టలేదు, ఇంక పక్కన పెడితే వీళ్ళతో మాట్లాడు. కొంతమంది అది ముట్టారా? ముట్టలేదు ఇప్పటి వరకు. అది చాలా ఘాటుగా ఉంటుంది, మనకు నచ్చదు. ఓకే, కానీ నచ్చినోడు ఏం చేస్తాడు? తాగుతుంటాడు. వాడు వచ్చి నీకు ఇచ్చి, అన్నా నువ్వు కోటలు తాగుతావు, అన్నీ తాగుతావు కదా, ఈ సారా కూడా తాగానంటే తాగం. ఎందుకు? మనకి ఇవి అలవాటు ఉన్నాయి కానీ సారా అలవాటు లేదు. ఇప్పుడు అదే తాగాలని ప్రేరేపించినా మనం తాగుతామా అంటే తాగలేము. ఎందుకు? నీ మనసుకు అది నచ్చుతుందా? నచ్చట్లేదు. ఇది బాగా గుర్తుపెట్టు. మన మనసుకు ఏమవ్వట్లేదు? నచ్చట్లేదు. ఎవడైతే పాపాన్ని నచ్చడో వాడు విడుదల పొందినట్టు. ఇది బాగా గుర్తుపెట్టు. నచ్చొద్దు, వీ హ్యావ్ టు హేట్ ఇట్. కానీ ఏం చేస్తాం? దాన్ని ఇష్టపడతాం. చేయొద్దు కదా మనం అని అనుకుంటాం. ఈ తప్పు చేస్తే ఇట్లా, ఇది తాగుతా అట్లా అంటే ఆశ ఉందా లేదా? ఉంది. ఆ పాపము మనలోనే ఉంది. సంపూర్ణ విడుదల కలిగిన మనిషి ఎవడంట? దాన్ని నచ్చడంట. దాన్ని ఆ పాపాన్ని నచ్చడు ఇంకా. దాట్స్ కైండ్ ఆఫ్ ఎ డెలివరెన్స్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. మనందరికించి అలాంటి విడుదలను దేవుడు కోరుతున్నాడండి. ఈ నెలలోనే అట్లాంటి విడుదల కలుగుతాడు. బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక నేను ఈ పాపం చేయనని కాదు, దాంతో సంబంధమే నీకు ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఈ తప్పు నేను చేయొద్దని కాదు, దాంతో నీకు అసలు సంబంధమే ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలు మీ జీవితంలో జరిగేలా ఈ వాక్యం మీకు సాయం చేయను గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పిన వాక్యము వాస్తవానికి చాలా డెప్త్, కానీ మీకు కొత్త ఉంది కాబట్టి అది బేసిక్గా అవుతుండొచ్చు. బట్ నేను చెప్పిన వాక్యం ఈరోజు చాలా డెప్త్. నిబంధన అనేది చాలా మందికి తెలియదు, తీసుకుంటాను అంతే. ఒక్కసారి నిబంధన దేవుడితో చేయకపోతే లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది నేనైనా నువ్వైనా. హల్లెలూయా.
హల్లెలూయా. కొన్నిసార్లు నిబంధనను మర్చిపోతారు, నేను గుర్తు చేయాల్సి వస్తుంది ప్రొఫెటికల్గా. నువ్వు ఇది చేసావా, అది చేసావా. మనుషుల విషయంలో నిబంధనలు చేసి మిస్టేక్ చేసావా, దానికి క్షమాపణ ఉంది, ప్రాబ్లం పడకండి, పశ్చాత్తాపడండి. దాని విషయంలో చెయ్యొద్దు ప్రభు, నేను చెయ్యను కానీ నువ్వు యేసు ప్రభు కాలుమోకి ఏం చేస్తావో బయటకు వచ్చేసి క్షమాపణ ఉంది. అలోక ప్రభావం అనేది ఖచ్చితంగా నేను దెబ్బతీస్తాను, అది మాత్రం విడిచిపెట్టను. కానీ క్షమించలేని ఒక పాపం ఉంది, అదేంటంటే దేవునికి అవిధేయుడిగా ఉండటము. దేవుడు చెప్పింది చెయ్యకపోవటమే అసలైన అపవిత్రత. హల్లెలూయా. అందరికి అర్థమైందా? మరి దేవుడు మీకేం ఆజ్ఞాపిస్తున్నాడు? దేవుడు మీకేం ఆజ్ఞాపిస్తున్నాడు? స్వార్థ ప్రకటించమని ఆజ్ఞాపించినప్పుడు ఎందుకు మనం దొంగవలే మనం దాచుకొని బయటపడుతూ ఉంటాం? దేవుని వాక్యాన్ని ప్రకటించమన్నప్పుడు ఎందుకు మనం ప్రకటించలేకపోతున్నాం? మనం ఫ్యామిలీలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఎక్కువ మన మైండ్లో తిరగడం వల్ల అవే ప్రాబ్లమ్స్, అవే స్ట్రెస్, అదే రకమైన ప్రాబ్లమ్స్లో సాతాను మిమ్మల్ని బంధించి పెడతా. అప్పుడు దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతారా? కట్టలేకపోతారు. దేవుని కోసం ఏదైనా కార్యం చేయగలుగుతారా? చేయలేకపోతారు. ఎందుకంటే సాతానికి తెలుసు, వీడు కుటుంబంలో బంధించిన, వీడిని సొసైటీలో బంధించిన దేవుని పనిని వీడు చేయలేడు అని ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు. ఈరోజు వాటిలో బంధించబడకుండా ఉండాలి అని అంటే నిబంధనను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు చేసిన నిబంధన, తండ్రి అయిన దేవుడు చేసిన నిబంధన ఏవైతున్నాయో అవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. స్టార్ట్ చేయండి. రేపటి నుంచి కుదిరితే ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి. మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ రాకపోతే అన్నాడు, గాడ్ విల్ షిఫ్ట్ యువర్ సిచ్యువేషన్స్ ఇన్ జీసస్ నేమ్. యేసు క్రీస్తు నామంలో ప్రతి పరిస్థితిని దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన ద్వారా మరి చూద్దాం నెక్స్ట్ వారంలో ఏమేమి సాక్ష్యాలు వస్తాయో, నెక్స్ట్ మంత్లో ఏమేమి సాక్ష్యాలు వస్తాయో వాటన్నిటిని కూడా మనం తెలియపరచడానికి ఈ ప్రార్థన ఈవినింగ్ నుంచి అయినా రేపు మార్నింగ్ నుంచి అయినా స్టార్ట్ చేయి. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు ఆ విషయం. సంఘ విషయంలో నేను కొన్ని నిబంధనలు చేయబోతున్నాను. ఆ నిబంధన చేయబోయే ముందు ఫస్ట్ మీకున్న నిబంధనలు నేను చేసినవి ఏవైతే ఉన్నాయో అవి మీరు పాటించండి, అవి మీరు గుర్తు చేసుకొని దాన్ని నమ్మి విశ్వసించి దాని యందు ఉండండి. అప్పుడు నేను మీ విషయంలో కొత్త నిబంధనను ఇంకా అనేకమైనవి అల్ఫా ఒమేగా మినిస్ట్రీస్తో దేవుడు చేసేటివి ఉన్నాయి, అవన్నీ చేయబోతున్నాడని దేవుడు ఆజ్ఞాపించారు. సో ఆ విషయాన్ని బట్టి ఈరోజు నేను వాక్యం చెప్పాల్సి వచ్చింది. చూద్దాం ముందు రాబోయే దినాలలో దేవుడు ఎలాంటి నిబంధనలు చేయబోతున్నాడో. దానికి ముందు దేవుడు చేసిన నిబంధన ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో అవి మీరు తెలుసుకొని దాని యందు విశ్వాసం ఉంచి దాని విషయంలో మీరు ఖచ్చితమైన ఆజ్ఞ చొప్పున మీరు ముందుకెళ్ళండి. గాడ్ విల్ బ్లెస్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచును గాక.